హైదరాబాద్ కుకట్పల్లిలో కోటి రూపాయల దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశారు. చోరీకి గురైన నగదులో 77 లక్షల నగదును పోలీసులు రికవరీ చేశారు. నగదు తరలిస్తున్న ఖుస్రు, అజీముద్దీన్ కళలో కారం జల్లికొట్టి కోటి రూపాయలు దోచుకెళ్లారు నిందితులు. 4 బృందాలతో నిందితుల కోసం వేట కొనసాగించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల జాడ కనిపెట్టి అరెస్టు చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో కోటి రూపాయల దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశారు. చోరీకి గురైన నగదులో 77 లక్షల రూపాయల నగదును పోలీసులు రికవరీ చేశారు. నగదు తరలిస్తున్న ఖుస్రు, అజీముద్దీన్ కళల్లో కారం చల్లి కోటి రూపాయలు దోచుకెళ్లారు నిందితులు. 4 బృందాలతో నిందితుల కోసం వేట కొనసాగించారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల జాడ కనిపెట్టి అరెస్టు చేశారు. ఇద్దరు విక్టిమ్ పార్టీ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఇది ఒక క్యాష్ తీసుకొచ్చి బయటికి వచ్చారు. అప్పుడు అక్యూజ్ పార్టీ వాళ్ళు మధ్యలో ఆల్రెడీ వాళ్ళకి అక్యూజ్ దగ్గర ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగా వాళ్ళు మధ్యలో కుకట్పల్లి ఏరియాలోనే వాళ్ళ మీద మిర్చి పౌడర్ పెట్టి వాళ్ళకి డిస్బ్యాలెన్స్ చేసి ఒక యాక్సిడెంట్ లాగా చూపించి వాళ్ళ నుంచి క్యాష్ తీసుకుపోయారు. సడన్ ఫార్చునేట్గా అప్పుడు మన పోలీస్ స్టేషన్ నుంచి మన సిసిటిఎన్ఎస్ కానిస్టేబుల్ వైభవ్ ఆ రూట్లో క్రాస్ చేసినప్పుడు అతనిది అన్ని చూశారు. చూసిన తర్వాత అతను మన ఎస్హెచ్ఓ గారు సుబ్బారావుకి చెప్పారు. అప్పుడు సుబ్బారావు ఇమీడియట్లీ సీన్కి పోయారు. అప్పుడు ఆ టైంలో అక్కడ నుంచి ఫస్ట్ అక్యూజ్డ్కి తీసుకొచ్చారు. అన్నీ చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇదే మాట జరిగింది, వాళ్ళ నుంచి క్యాష్ పోయింది. మళ్ళీ ఆ సీన్కి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక స్కూటీ దొరికింది. అక్కడే స్కూటీది నంబర్ ఏంటి, ఆ నంబర్కి అడ్రస్ ఏంటి, అక్కడ ఆ అడ్రస్కి పోతే వాళ్ళకి తెలిసింది స్కూటీ ఒక పర్సన్ మదర్ పేరు మీద ఉంది, సోహెల్, ఒక లేడీ పేరు మీద ఉంది. ఆ అడ్రస్కి పోతే వాళ్ళకి తెలిసింది ఇది సోహెల్ ఒక అబ్బాయి ఉన్నారు, ఆమె కొడుకు, అతను యూజ్ చేశారు.